మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన విఎంఆర్ ఫామ్ హౌస్లో డ్రగ్ పార్టీ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణను స్పీడప్ చేశారు. ఈగల్ టీమును చూసి ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ గాల్లోకి 4 రౌండ్లు ఫైరింగ్ జరిపినట్టు గుర్తించారు. అతడి నుంచి గన్, ఒక లైవ్ రౌండ్ ఖాళీ షెల్ సీజ్ చేశారు. డ్రగ్ పార్టీలో మొత్తం 10 మంది ఉండగా వారిలో ఓ మహిళ ఉన్నారు. డ్రగ్ పార్టీలో పొలిటీషియన్స్, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. పట్టుబడ్డ వారిలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఎం రమేష్, వి శ్రవణ్ కుమార్, రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, షరీఫ్ రెడ్డి, ప్రియాంకారెడ్డి, అర్జున్ రెడ్డి కూడా ఉన్నారు. 10 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పైలట్ రోహిత్ రెడ్డి, నమిత్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డికి డ్రగ్ పాజిటివ్గా తేలింది. పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డిపై గన్ లైసెన్స్ ఉంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తుకు సంబంధించి మోర్ అప్డేట్స్ మొయినాబాద్ పిఎస్ నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు అందించేందుకు. కిరణ్, ఓవర్ టు యు. భోగి, మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ కేసులో కాల్పుల కేసుకు సంబంధించి కూడా మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే పరిశీలిస్తే ఈ డ్రగ్ పార్టీ కేసులో, మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ కేసులో ఇప్పటి వరకు 11 మంది పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా తెలుస్తోంది. వీరిలో డ్రగ్ పాజిటివ్ వచ్చిన వారిని పరిశీలిస్తే దాదాపు 5 పాజిటివ్ వచ్చారు. ఇందులో పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే నమిత్ మిశ్రా, రితీష్ రెడ్డి, కౌశిక్ రవి, అలాగే అర్జున్ రెడ్డి డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చారు. సో వీరిని బ్లడ్ శాంపుల్స్ తీసుకొని ల్యాబ్ కూడా పంపించారు. 5 బ్లడ్ శాంపుల్స్ స్వీకరించి హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి ఈ డ్రగ్ పార్టీ మొత్తం అరేంజ్ చేసినట్లుగా తెలుస్తోంది. సో మొయినాబాద్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డి చెందిన విఎన్ఆర్ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు వివిధ కోణాలు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈగల్ టీంను చూసి నమిత్ శర్మ గాల్లోకి 4 రౌండ్లు కాల్పులు జరిపారు. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇతను నమిత్ శర్మ. సో ఇతని నుంచి గన్, రివాల్వర్తో పాటు ఒక లైవ్ రౌండ్ షెల్ కూడా సీజ్ చేశారు. అలాగే 2 గ్రాముల కొకైన్, వైట్ పౌడర్ కూడా సీజ్ చేశారు. సో డ్రగ్ పార్టీలో మొత్తం 11 మంది పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే ఏలూరు ఎంపీ టీడీపీ పుట్టా మహేష్ కుమార్, అలాగే ఎం రమేష్, వి శ్రవణ్ కుమార్, రితీష్ రెడ్డి, విజయ్ కృష్ణ, అలాగే కౌశిక్ రెడ్డి, హరీష్ రెడ్డి, అర్జున్ రెడ్డి, మరొక మహిళ కూడా ఉన్నారు. సో మొత్తంగా 11 మంది పేర్లు ఎఫ్ఐఆర్లు చేర్చారు. 5 బ్లడ్ శాంపుల్ స్వీకరించారు. 5 పైన ప్రస్తుతం అయితే పాజిటివ్ కూడా నిర్ధారణ అయింది. పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డిపై ఉన్న గన్ లైసెన్స్ ఈగల్ టీంను చూసి గాల్లోకి 4 రౌండ్లు కాల్పులు జరిపారు నమిత్ మిశ్రా. సో ఫైరింగ్ ఎందుకు చేశారు, వీకెండ్ డ్రగ్ పార్టీ ఎవరు అరేంజ్ చేశారు, ఫామ్ హౌస్లోకి కొకైన్ డ్రగ్ ఎవరు తెచ్చారు, డ్రగ్ ఎలా తీసుకొచ్చారు, గన్ లైసెన్స్ ఉన్న వ్యక్తి కాకుండా మరొక వ్యక్తి ఎందుకు కాల్పులు చేయాల్సి వచ్చింది, ఇలా అనేక కోణాల్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కేవలం నెట్వర్కింగ్ కోసమే వీకెండ్ పార్టీ అరేంజ్ చేశారు పైలట్ రోహిత్ రెడ్డి. సో 2 గ్రాముల కొకైన్తో పాటుగా వైట్ పౌడర్, రివాల్వర్, ఒక లైవ్ రౌండ్ షెల్ కూడా సీజ్ చేశారు పోలీసులు. సిమ్లాలో వీరంతా కూడా డ్రగ్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి మరి ఇక్కడ కొకైన్ ఎవరు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు, ఎంత మోతాదులో తెచ్చారు, వీరికి ఎవరు విక్రయించారు, పెడ్లర్ ఎవరు, ఇలా అనేక కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎఫ్ఐఆర్లో మాత్రం 11 మంది పేర్లు చేర్చారు. మొరవినేని రమేష్, పుట్టా మహేష్ కుమార్, అలాగే రోహిత్ రెడ్డి, శ్రవణ్ కుమార్, నమిత్ శర్మ, రితీష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, అలాగే అర్జున్ రెడ్డి,
ఒక మహిళతో పాటుగా శరత్ కుమార్. సో వీరిలో డ్రగ్ పాజిటివ్ 11 మందికి నిర్వహించినప్పుడు మాత్రం 5గురు మాత్రమే పాజిటివ్ వచ్చింది. సో ఈ 5గురికి సంబంధించిన బ్లడ్ శాంపుల్ సేకరించిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగా బేస్ చేసుకొని పోలీసులు అయితే చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మొయినాబాద్ పోలీసులు వివిధ కోణాల్లో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ కిరణ్.